ఇందుకూరుపేట మండలంలోని కుడితిపాలెం గ్రామంలో అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్ అని కొనియాడారు. ప్రతి ఒక్కరూ అంబేద్కర్ అడుగుజాడల్లో నడిచి యువత అంబేద్కర్ను ఆదర్శంగా తీసుకోవాలని చెప్పారు. అన్ని గ్రామాల్లో అంబేద్కర్ జయంతి వేడుకలు జరగడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ఉద్యోగస్తులు, అంబేద్కర్ యూత్ తదితరులు పాల్గొన్నారు. జయంతి సందర్భంగా అంబేద్కర్ జయంతిని గ్రామాన ప్రతి విలేజ్ లో చాలా ఘనంగా జరుపుకుంటూ జరగమైంది. కుడితిపాలెం గ్రామంలో కూడా అంబేద్కర్ ఇండియా మిషన్ ఆధ్వర్యంలో యూత్ అంతా కలిసి ఈ యొక్క అంబేద్కర్ జయంతిని కేక్ కట్ చేసి పూలమాలతో అంబేద్కర్ ని సత్కరించి జరుపుకోవడం చాలా ఆనందదాయక విషయం. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రచించి ఈరోజు భారతదేశ పరిపాలన విధానాన్ని ఎలా కొనసాగాలి, ఎలా ఉండాలి దిశానిర్దేశం చేసినటువంటి వ్యక్తి. ఆయన యొక్క గొప్పతనాన్ని ఆయన జయంతి సందర్భంగా మేమందరం జరుపుకోవడం అనేది చాలా గర్విస్తున్నాము. ఎందుకంటే ప్రపంచ దేశాలన్నీ కూడా అంబేద్కర్ గుర్తించినాయి. కానీ భారతదేశంలో కొంతమంది కొన్ని కులాలకే అంబేద్కర్ ని అంకితం చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే రాజ్యాంగం అనేది అందరికీ వర్తిస్తుంది. రాజ్యాంగమే ఈరోజు భారతదేశాన్ని పరిపాలిస్తుంది. ఏ పార్టీయో, ఏ అధికారో, ఏ ప్రధానో ఇవన్నీ చేయాలంటే రాజ్యాంగం ముఖ్యం. కాబట్టి రాజ్యాంగం వల్లే ఈరోజు భారతదేశం మనుగడ సాగిస్తుంది. అందుకని రాజ్యాంగం యొక్క గుర్తించని అందరు కూడా ఈ యొక్క ఆవశ్యకతని గుర్తించుకుని పరిపాలన విధానం జరుగుతుంది. కాబట్టి అంబేద్కర్ రాసినటువంటి ఈ యొక్క రాజ్యాంగం యొక్క విలువని అన్ని దేశాలు గుర్తిస్తున్నాయి. భారతదేశం కూడా గుర్తించి అంబేద్కర్ యొక్క జన్మదినాన్ని అధికారికంగా జరుపుకోవడం అనేది దీనికి అందరం కూడా గర్వించాల్సిన విషయం. థ్యాంక్ యూ. జై భీమ్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ దినోత్సవం సందర్భంగా, జన్మదినం సందర్భంగా కుడితిపాలెం గ్రామంలో కేక్ కటింగ్ జరపడం జరిగింది. ఈ కార్యక్రమానికి గ్రామ పెద్దలు, అంబేద్కర్ యూత్, ఉద్యోగస్తులు అనుకున్న విధంగా అందరూ సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా జరిపారు. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి పెద్దలకి, ఉద్యోగస్తులకి, ప్రత్యేకంగా అంబేద్కర్ యూత్ ఈ కార్యక్రమాన్ని ఫస్ట్ నుంచి నిలబడి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు వాళ్ళకి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇంకా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమానికి అందరం కలిసికట్టుగా పనిచేస్తామని, ఈ అంబేద్కర్ గారి జన్మదినాన్ని గ్రామాలుగా విస్తరించి ప్రోగ్రాన్ని ఇంకా బలపరిచి బాగా ప్రారంభించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.